వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనవరి 2025కి సంబంధించిన జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం మనం చూసుకుంటే లైక్ పీవీటీజీ గురించి న్యూస్లో ఉంది. సో అంశం ఏంటి అంటే భారతదేశంలో ప్రస్తుతము 75 పీవీటీజీస్ ఉన్నాయి. సో పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. సో పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో అయితే ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ట్రైబ్స్ ఉన్నాయి. లైక్ ఒక తెగ వచ్చేసి కొరాగ అనేటువంటి ఒక తెగ. సో పీవీటీజీలో ఒకటైనటువంటి కొరాగ తెగ అనేటువంటిది కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. సో వీరి యొక్క పాపులేషన్ గతంలో చూసుకున్నట్లయితే 20,000 పాపులేషన్ ఉండేది. సో అది గణనీయంగా తక్కువ టైంలో 12,000కు రీచ్ అయింది, అంటే తగ్గుతూ వస్తూ ఉంది. సో వారి యొక్క జనాభా 20,000 నుంచి 12,000కు తగ్గుముఖం పడుతూ ఉంది, అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. దానికి గల కారణాలు మనం చూసుకుంటే బర్త్ రేట్ అనేటువంటిది, సో విపరీతంగా బర్త్ రేట్ అనేటువంటిది, సో జననాల యొక్క రేట్ అనేటువంటిది తగ్గుతూ వస్తూ ఉంది. దానితో పాటు మరణాల యొక్క రేటు అనేటువంటిది, సో డెత్ రేట్ అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంది. సో ఎప్పుడైనా కానీ పాపులేషన్ అనేటువంటిది బర్త్ రేట్ పెరిగి డెత్ రేట్ అంటే బర్త్ రేట్ తగ్గి, సో జననాల యొక్క రేటు తగ్గి మరణాల యొక్క రేట్ అనేటువంటిది గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది అంటే పాపులేషన్ పర్సంటేజ్ లేదా టోటల్ పాపులేషన్ అనేటువంటిది తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఈ ఫినామినా అనేటువంటిది ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కొరాగా అనేటువంటి తెగ మధ్య జరుగుతుంది. సో అందుకోసం అది న్యూస్లో ఉండటం జరిగింది. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి అంశంలో చూస్తే లైక్ ఈ విధంగా అడుగుతారు. ఇటీవల వార్తల్లో నిలిచిన కొరాగో అనేటువంటి తెగ ఏ రాష్ట్రానికి చెందినటువంటిది అన్నప్పుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఈవెన్ ఇప్పుడు తెలంగాణలో కూడా పీవీటీజీస్ ఉన్నారు. తెలంగాణ ఆంధ్ర కలిపి ఒకే పీవీటీజీస్ ఉన్నారు. లైక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఇండియా మొత్తం 75 ఉంటే ఆ 75లో 12 పీవీటీజీస్ మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఉన్నారు. లైక్ గోండ్ అని అంటాం, లైక్ గోండ్లు అంటాం, చెంచు అని చెప్తాం. ఓకేనా. సో దాని తర్వాత సవారా అంటాం. ఇట్లా ఈ విధంగా వివిధ పీవీటీజీస్ అయితే భారతదేశం అంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. టోటల్గా 12 కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో అట్లా మనం చూసుకుంటే భారతదేశంలో 2వ ర్యాంక్లో పీవీటీజీస్ పరంగా మనం ఉన్నాం. మొట్టమొదటి స్థానంలో మనం చూసుకుంటే 13 పీవీటీజీస్తో ఒడిశా రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉంది. 13 పీవీటీజీస్తో ఒడిశా రాష్ట్రము ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. సో ఇది ఒక అంశం. ఇంకా ఈ పీవీటీజీస్కి సంబంధించి ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాన్ని ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. క్లియర్ కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి పథకం ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క అభివృద్ధిని చేసే విధంగా ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. అంటే లైక్ పీవీటీజీస్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాని హ్యామ్లెట్స్ అంటారు. ఆ ప్రాంతాలకు కావాల్సినటువంటి రోడ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటము, ఆ ప్రజలను సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం చేయటము, వారికి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ను అందించడము, వారికి హెల్త్ ఫెసిలిటీస్లను అందించేటువంటి కార్యక్రమం చేయటం, వారికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా డెవలప్ చేసేటువంటి కార్యక్రమం భాగంగా ఈ యొక్క జన్మన్ అనేటువంటి పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం చూద్దాం. భారతదేశం యొక్క టీబీ నియంత్రణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. సో ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ ఏం పెట్టుకుంది అంటే 2025 కల్లా భారతదేశంలో 2025 కల్లా భారతదేశంలోనే ట్యూబర్క్లోసిస్, సో టీబీ వ్యాధి అనేటువంటిది లేకుండా నిర్మూలన చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ మనం పెట్టుకున్నాం. మరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే గతంలో మనం చూసుకున్నట్లయితే వివిధ ప్రోగ్రామ్స్ని కూడా మనం లాంచ్ చేసుకుని ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 1962లో 1962వ సంవత్సరంలోనే భారతదేశంలో టీబీ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలను మనం చేసాం. అందులో భాగంగా నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం, ఎన్టీపీ అంటాం. దానిలో భాగంగా బీసీజీ వ్యాక్సిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే 1997లో ఈ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేసి ఇంకొక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం.
లైక్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాం, RNTCP తీసుకొచ్చాం. మరి ఈ ప్రోగ్రామ్ సంబంధించే మనము డాట్స్ అనేటువంటి ఒక ట్రీట్మెంట్ కూడా తీసుకొచ్చారు. డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనేటువంటి తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఎవరైతే టీబీ వచ్చినటువంటి పేషెంట్స్ ఉంటారో వారి ఇంటికి నేరుగా మెడిసిన్స్ని పంపించేటువంటి కార్యక్రమం, ప్రతి నెల కూడా మెడిసిన్స్ని ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా. ఓకేనా. దాని తర్వాత 2005లో మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ RNTCP అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నేషనల్ వైడ్గా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అమలు చేసే విధంగా మనం చర్యలను తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత అదే ప్రోగ్రామ్ని 2020లో రీనేమ్ చేసాం, అంటే పేరు మార్చి నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్గా అదే ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అండి. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఓకేనా. సో అంటే భారతదేశం నుంచి కూడా ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది లేకుండా చేసేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాం. ఇందులో భాగంగా ఎజెండా పెట్టుకున్నాం 2025కి భారతదేశంలో ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది లేకుండా పాల్గొనడం. గతంలో కూడా మనం చూస్తున్నాం పోలియో అనేటువంటి వైరస్ ఏదైతే ఉందో అది 2014లో భారతదేశంలో లేకుండా మనం పంపించేసాం, లేకుండా చేసాం. ఇప్పుడు పోలియోకి సంబంధించిన మరణాలు భారతదేశంలో నమోదు అవ్వటం లేదు. పోలియోకి సంబంధించిన కేసెస్ కూడా భారతదేశంలో నమోదు అవ్వట్లేదు, ఎందుకంటే ఆ వైరస్ని మనం భారతదేశంలో లేకుండా చేసాం. గతంలో మనం చూసుకునే మసూచి అంటాం, స్మాల్ బాక్స్, దాన్ని కూడా భారతదేశంలో మనం లేకుండా చేయడం జరిగింది, సక్సెస్ అయ్యాం. అదే కోవలో టీబీని ఎలిమినేట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. ఇంకొక క్వశ్చన్ ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్, సో లైక్ ట్యూబర్క్లోసిస్ అనేటువంటి వ్యాధి దేని వలన వస్తుంది అని చెప్పేసి అడిగి ఉన్నారు. మరి ఆన్సర్ వచ్చేసి మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. ఓకేనా. సో మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా టీబీ వ్యాధి అనేటువంటిది సంక్రమిస్తూ ఉంది. మరి ఈ డిజీజ్ అనేటువంటిది కమ్యూనికబుల్ డిజీజ్, అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు విపరీతమైనటువంటి దగ్గు వస్తుంది, కోల్డ్ వస్తుంది. ఓకే. సో హై అమౌంట్ ఆఫ్ లైక్ హై ఇంటెన్సిటీ కాఫ్ అండ్ కోల్డ్ అనేటువంటిది ఉంటుంది. బ్రీతింగ్ ఇష్యూస్ కూడా ఈ ట్యూబర్క్లోసిస్ రావడం ద్వారా వస్తూ ఉంది. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వ్యాధి. ఓకే. సో ఇది ఒక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. దీనికి సంబంధించే ఈ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా నిక్షయ్ పోషణ్ యోజన అనేటువంటి ఒక పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే టీబీ రోగులు ఉంటారో వారికి ప్రతి నెల కూడా 500 రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి యొక్క ఖాతాల్లో వేస్తూ ఉంది. ఎందుకంటే వారికి న్యూట్రిషనల్ సపోర్ట్ కానీ న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం మెడిసిన్స్ అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తూ ఉంది. సో న్యూట్రిషియస్ ఫుడ్ కూడా నీడెడ్ కాబట్టి నెసెసిటీ కాబట్టి ఆ 500 రూపీస్ని నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ప్రభుత్వము ఇస్తూ ఉంది. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ నెలలోనే 26 జనవరిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మనం నిర్వహించుకోవడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాలకు చెందినటువంటి అధినేతలను మనం చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉన్నాం. మరి అట్లా 2025కి సంబంధించి ఇండోనేషియాకి దేశానికి చెందినటువంటి ఆ దేశం యొక్క అధ్యక్షుడిని కూడా మన చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయన మనం చూసుకుంటే ప్రభావో సుబియాంటో. సో వారిని మన చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం 2025కి సంబంధించి. ఇంకా ఇండోనేషియా నుంచి దేశానికి చెందినటువంటిది. మరి గతంలో ఇదే ఇండోనేషియా దేశం నుంచి ఎవరైనా చీఫ్ గెస్ట్ మనం ఇన్వైట్ చేశామా అంటే చేశాము అండి. లైక్ 2017లో జోకో విడోడో, సో ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాం. 2011లో సుసిలో బంబాంగో యొదయోనో అనేటువంటి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా ఇన్వైట్ చేశాం, వచ్చారు. 1950లో డాక్టర్ సుకర్నో, సో ఆయన్ని కూడా మనం ఇన్వైట్ చేసాం. వారు అప్పుడు 1958 ఫస్ట్ రిపబ్లిక్ సెలబ్రేషన్స్ ఆయన చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఇంకా అది కాకుండా ఇంకా రీసెంట్ టైమ్స్లో ఏ దేశాల నుంచి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారో ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది అడుగుతూ ఉన్నారు చాలా సందర్భాల్లో కూడా, చాలా ఎగ్జామ్స్లో కూడా దీనిపైన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే. సో 2025కి ప్రభావ సుబియాంటోని పిలిచాం. 2024కి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ వచ్చేసి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఎమాన్యుయల్ మ్యాక్రోన్ని చీఫ్ గెస్ట్గా పిలిచాం. ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి అబ్దెల్ ఫతే ఎల్సిసి, సో ఈయనని మనం 2023కి గాను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే. 2025 ప్రభావ సుబియాంటో, 2024కి వచ్చేసి ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆయన, 2023కి సంబంధించి ఈజిప్ట్కి చెందినటువంటి అబ్దుల్ అల్ ఫతా సిసిని ఆయన్ని చీఫ్ గెస్ట్గా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. క్లియర్ కదా. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక దాని తర్వాత కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రిపోర్ట్ని విడుదల చేశారు. సో సింపుల్గా చెప్పాలి అంటే నీతి ఆయోగ్ వాళ్ళు విడుదల చేసినటువంటి రిపోర్ట్, ఆ రిపోర్ట్ వచ్చేసి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటాం. ఓకేనా. సో ఆ రిపోర్ట్ వచ్చేసి ఫిజికల్
ఫిజికల్ హెల్త్ ఇండెక్స్. మరి ఈ రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే రిలీజ్ చేస్తున్నారో దేనికి సంబంధించింది అంటే ఈ రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ అవి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అనేటువంటిది రిపోర్ట్ అండి. ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇది. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. క్లియర్ కదా. మరి ఈ నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత? ఈ నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు 9th ర్యాంక్. ఓకేనా. 9th ర్యాంక్ ఈ పారామీటర్స్లో లైక్ మనకి ఫిజికల్ ప్రొడెన్స్లో కానీ డెప్త్ ఇండెక్స్లో కానీ రెండిట్లో కూడా అంటే వివిధ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అయినవి ఫిజికల్ ప్రొడెన్సీ. దీని ప్రకారం తెలంగాణ ర్యాంక్ ఎంత? 9. డెప్త్ ఇండెక్స్ ప్రకారం తెలంగాణ ర్యాంక్ ఎంత? 9. ఓవరాల్గా మనం చూసుకుంటే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ర్యాంక్ ఎంత చూస్తే టాప్ ప్లేస్లో ఉంది ఒడిశా, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం అంటే మంచిగా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఒడిశా ఫస్ట్ ప్లేస్లో ఉంది, అండ్ ఛత్తీస్గఢ్ సెకండ్ ప్లేస్లో ఉంది, గోవా థర్డ్ ప్లేస్లో ఉంది. టాప్ 3 ప్లేసెస్ చూస్తే ఒడిశా, ఛత్తీస్గఢ్, గోవా. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్లేస్ మనం చూసుకున్నట్లయితే 9th ప్లేస్లో ఉంది. దీంట్లో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఎవరు రిలీజ్ చేస్తారు? నీతి ఆయోగ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా. న్యూఢిల్లీలో ఈ యొక్క నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ నీతి ఆయోగ్ గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ థింక్ ట్యాంక్ ఫర్ ఇండియా. ఓకేనా. భారతదేశానికి చెందినటువంటి భారతదేశం యొక్క డెవలప్మెంట్ కోసం, భారతదేశంలో ప్లానింగ్ కోసము, మనకి ప్రణాళిక కోసము నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటే కాదు అండి. ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి స్టాట్యూటరీ బాడీయా? అట్లా కూడా కాదు. నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడానికి మనకు ఎటువంటి చట్టం కూడా చేయలేదు కాబట్టి నాన్ స్టాట్యూటరీ, రాజ్యాంగంలో దీని యొక్క పాత్ర లేదు కాబట్టి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీగా మనం చెప్తాం. నథింగ్ బట్ నీతి ఆయోగ్ ఈజ్ ఎ థింక్ ట్యాంక్గా మనం పిలుస్తూ ఉంటాం. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని అపాయింట్మెంట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి చైర్మన్ అంట. హూ ఈజ్ ద చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి పేరు ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో వాళ్ళు ఎక్స్ ఆఫీషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి భారతదేశం యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. హీఈస్ ద చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్. దాని తర్వాత వైస్ చైర్పర్సన్ ఉంటారు. ఓకేనా. వైస్ చైర్పర్సన్ లేదా వైస్ చైర్మన్. అబ్బాయి అయితే చైర్మన్ అంటాం, అమ్మాయి అయితే చైర్పర్సన్ అంటాం. ఇప్పుడు ఉన్నది అబ్బాయి కాబట్టి వైస్ చైర్మన్ అంటాం. ఆయన పేరే సుమన్ కే బెర్రీ. ఆయన పేరే సుమన్ కే బెర్రీ. హీఈస్ ద వైస్ చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్. దాని తర్వాత నీతి ఆయోగ్ యొక్క CEO ఇంపార్టెంట్. CEO కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరే BVR సుబ్రహ్మణ్యం. ఆయన పేరు వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. ఆయన పేరు వచ్చేసి BVR సుబ్రహ్మణ్యం. ఈ అపాయింట్మెంట్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటికి సంబంధించి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకేనా. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం హల్వా సెరమనీ అంట. ఓకేనా. హల్వా సెరమనీ ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వము అంటే లైక్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ హల్వా సెరమనీని నిర్వహిస్తారు. తెలుసు కదా, హల్వా స్వీట్. ఓకే. ఆ సెరమనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు. స్వీట్స్ ఈ హల్వా తయారు చేసి డైరెక్ట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారే డైరెక్ట్గా ఈ హల్వాని తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నటువంటి వారందరికీ, అదేవిధంగా బడ్జెట్ ఎవరైతే తయారు చేస్తారో వారందరికీ కూడా హల్వాని అందిస్తూ ఉంటారు. ఓకే. దీనికి సంబంధించి మనం కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. అసలు ఈ హల్వా సెరమనీ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఎవరైతే బడ్జెట్ని, ఇండియన్ బడ్జెట్ని రూపొందించడానికి కృషి చేసినటువంటి ఆఫీసర్స్ ఉంటారో, ఎవరైతే భారతదేశం యొక్క బడ్జెట్ని రూపొందించినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఏం చేస్తారు అంటే ఈ హల్వా తయారు చేసి వండి పెట్టి వాళ్ళు తినిపించిన తర్వాత వాళ్ళందరినీ ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టేస్తారండి. అర్థమైందా? బడ్జెట్ని ప్రిపేర్ చేయడానికి ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తారు. వాళ్ళకి ఫుడ్ బెడ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. కాకపోతే వాళ్ళని బయట వ్యక్తులతో కనెక్టివిటీ లేకుండా చేస్తారు. కారణం ఏంటి అంటే బడ్జెట్ అనేటువంటిది ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారో ఆ డాక్యుమెంట్ యొక్క సీక్రెసీని మెయింటైన్ చేయడానికి, ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని బయట లీక్ చేయకుండా ఉండే విధంగా వారికి, ఆ ఆఫీసర్స్కి కనెక్టివిటీ లేకుండా, ప్రజలతో కనెక్టివిటీ లేకుండా
చేస్తారు. అది ఎప్పటి వరకు అంటే బడ్జెట్ రిలీజ్ చేసినంత వరకు. ఇప్పుడు మనకు తెలుసు బడ్జెట్ ప్రిపరేషన్ కంప్లీషన్ అంతా కూడా మనకి 28th జనవరి కంప్లీట్ అయిపోయింది. 28th జనవరి కంప్లీట్ అయింది. సో అక్కడ నుంచి బడ్జెట్ అనౌన్స్ చేస్తారు. ఎప్పుడు ఫిబ్రవరి 1న. సో ఫిబ్రవరి 1, 2025 బడ్జెట్ అనౌన్స్ చేస్తారా. సో అప్పటి వరకు కూడా వాళ్ళందరం కూడా క్లోజ్డ్ ఏరియాలో పెడతారు. సో అదే హల్వా సెరమనీ. క్లియర్ కదా, సింపుల్ కదా. సో అదే అది. సో బడ్జెట్ని 1 ఫిబ్రవరి 2025 నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ గారు లోక్సభలో అనౌన్స్ చేస్తారు. తర్వాత రాజ్యసభలో అనౌన్స్ చేస్తారు. దానిపైన చర్చలు జరుగుతాయి, తీర్మానాలు జరుగుతాయి. సో అవన్నీ కూడా యథావిధిగా ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో 28th జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు ఆ పీరియడ్ని లాక్ ఇన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ని లాక్ ఇన్ పీరియడ్గా పిలుస్తూ ఉంటారు. రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. సో ఈ యొక్క కార్యక్రమం కూడా 1980 నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే. సో 1980 నుంచి కూడా నార్త్ బ్లాక్లో ఈ హల్వా సెరమనీ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. సో యూనియన్ మినిస్టర్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పీయూష్ గోయల్ గారు ప్రభావ్ ఫ్యాక్టో బుక్ అండ్ స్టార్టప్ ఛాలెంజ్ని ఆయన ప్రారంభించడం జరిగింది. సో దేనికి సంబంధించింది అంటే అంకుర సంస్థలకు సంబంధించినటువంటి ఒక బుక్, అదేవిధంగా ఒక ఛాలెంజ్ని ఆయన ప్రారంభించారు. ఇంకో అంశం ఏంటి అంటే ఈ స్టార్టప్స్లో ఈ అంకుర సంస్థలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 3rd ప్లేస్లోకి వచ్చాం. ఓకేనా. సో అంకుర సంస్థలు ఏర్పాటు చేసే దానిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఇప్పుడు మన 3rd ప్లేస్లో ఉన్నాం. ఆల్రెడీ మనము 1,59,157 స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాం. యాజ్ ఆఫ్ జనవరి 2025కి ఏర్పాటు చేసాం. ఈ స్టార్టప్ అనేటువంటి కాన్సెప్ట్ 2016లో ప్రభుత్వం తీసుకురాగా అప్పుడు 500 ఉన్నవి, ఇప్పుడు 1,59,157కు పెరగటం జరిగింది. ఓకేనా. సో దాని తర్వాత ఈ స్టార్టప్ల కంపెనీల ద్వారా ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో అట్లా 76 కంపెనీస్ ఐపీఓస్ని ఆఫర్ చేయడం కూడా జరిగింది 2024లో. ఓకేనా. దాని తర్వాత ఈ స్టార్టప్ల ద్వారా 17.2 ఓకేనా. సో 17,20,000 ఉద్యోగాల కల్పన కూడా ఈ స్టార్టప్ల ద్వారా సాధ్యమైంది అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్కి చెందినటువంటి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. క్లియర్ కదా. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 8th పే కమిషన్ని ఏర్పాటు చేసింది. సో 8వ వేతన కమిషన్ ఇది. సో 8th పే కమిషన్ అండి. ఓకేనా. సో పే కమిషన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారి యొక్క శాలరీ అనేటువంటిది గణనీయంగా పెరగబోతూ ఉంది 8th PRC ద్వారా. ఓకేనా. సో లైక్ ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నది 7th కమిషను. ఇప్పుడు దాని యొక్క టర్మ్ అనేటువంటిది కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భాన ఆ 8th పే కమిషన్ని యాక్సెప్ట్ చేశారు. క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. జనవరి 16, 2025లో అప్రూవ్ అనేటువంటిది ఇచ్చారు. సో లైక్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు కొన్ని చూద్దాం. సో 7th కమిషన్కి 8th కమిషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. కాన్స్టిట్యూషన్ డేట్ ఏమో ఫిబ్రవరి 28, 2014. 7th పే అంటే 2014లో పెట్టుకున్నారు. 2020 జనవరి 16, 2025లో 8th కమిషన్. ఓకేనా. సో ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చేసి జనవరి 1, 2016 నుంచి ఇంప్లిమెంటేషన్ డేటు. 8th PRCనేమో జనవరి 1, 2026 నుంచి ఇంప్లిమెంటేషన్. ఇక్కడ మినిమం బేసిక్ పే ఎంత పెట్టుకున్నారు? 18,000 పెట్టారు. ఇక్కడ 8th పే ద్వారా ఎంత పెట్టారు అంటే 51,480 రూపీస్ పెట్టారు. అంటే ఎక్స్పెక్టెడ్ 186% ఇంక్రీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 8th పే కమిషన్ ఏర్పాటు చేస్తే కనుక శాలరీలు విపరీతంగా పెరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏమో 2.57 ఇక్కడ, అక్కడేమో 2.86 ఎక్స్పెక్టెడ్. పే స్ట్రక్చర్ వచ్చేసి సింప్లిఫైడ్ పే మ్యాట్రిక్స్ విత్ 19 లెవెల్స్ అని ఉంది. ఇక్కడేమో లైక్ దీన్నే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. అలవెన్స్ ఏమో రేషనలైజ్డ్ డిఏ, హెచ్ఆర్ఏటిఏ ఇస్తారు. బట్ ఇక్కడ దీని కూడా ఇన్ఫ్లేషన్ తగ్గట్టు. సో 8th PRCలోనేమో 8th కమిషన్లోనేమో ఈ అలవెన్సెస్ అనేటువంటిది ఇన్ఫ్లేషన్ తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేస్తారు, పెంచుతారని కూడా చెప్తా ఉన్నారు. ఓకేనా. అండ్ పెన్షన్ మినిమం వచ్చేసి 9,000 చెప్తున్నారు. ఇక్కడ పెన్షన్ ఏమో సాధ్యమైనంత వరకు ఎక్కువ పెన్షన్ అనేటువంటిది ఇస్తామని చెప్తా ఉన్నారు. ఓకేనా. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా సంబంధించిన అంశాలు, పే కమిషన్ సంబంధించిన అంశాలు. ఇక కేంద్ర ప్రభుత్వము ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో అది చూసుకుంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అండి. ఓకేనా. సో నేషనల్ క్రిటికల్ మిషను ప్రారంభించడం జరిగింది. క్లియర్ కదా. సో ఆమోదం తెలిపారు. దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ అంటే అరుదుగా దొరికేటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మిషన్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే క్రిటికల్ మినరల్స్ లిథియం కానీ, కోబాల్ట్ కానీ, కాపర్ రాగి కానీ, నికెల్ కానీ, ఇంకా అరుదైనటువంటి మూలకాలు. సో వీటిని ఎక్స్ప్లోర్ చేయటము, అర్థమైందా? సో భూమిలో నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టడం, సో దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేయటం, చేసిన తర్వాత దాని నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, ఓకేనా? సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటి నుంచి ఫైనల్గా ఫినిష్డ్ గూడ్స్ అనేటువంటివి తయారు చేయటం. సో ఈ కాన్సెప్ట్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనమాట. సో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలపైన సర్వే చేస్తారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేసి ఎక్కడెక్కడ ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, మైన్స్ ఉన్నాయి అని పరిశోధన చేసి నివేదికిస్తారు అన్నట్టు. సో దాని తర్వాత గవర్నమెంట్ ఫీజిబిలిటీ ఉంటే దాన్ని ఏం చేస్తారు, వెలికి తీస్తారు. సో వెలికి తీసి దాన్ని లైక్ వివిధ ప్రొడక్ట్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, లిథియం అంటాం. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో విపరీతంగా లిథియం అనేటువంటిది ఉంది. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా దాదాపు 5 మెట్రిక్ టన్స్ మేర లిథియం రిజర్వ్స్ని కనిపెట్టారు. ఎలక్ట్రిసిటీలో వాడుతుంటారు, బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం వాడుతుంటారు. లిథియం అయాన్ బ్యాటరీస్ అంటాం, బ్యాటరీలు తయారు చేయడానికి వాడుతుంటారు. దాని తర్వాత కోబాల్ట్ మనం చూద్దాం, కోబాల్ట్ అంటాం. సో దీన్ని కూడా ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లోనే వాడతారు. రాగి ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో వాడతారు, యూటెన్సిల్స్గా కూడా వాడతారు. నికెల్, సో కోటింగ్, స్టీల్ కోటింగ్ కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ వెహికల్స్ యొక్క బాడీ పార్ట్స్ తయారు చేయడానికి వాడుతుంటారు. ఓకేనా? సో అట్లా ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మిషన్ లాంచ్ చేశారు. దీనికి కూడా బడ్జెట్ని 16,300 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇంకొక అంశం, ఇండియాస్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజన్ని మన వాళ్ళు తయారు చేశారు. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వదేశీ సాంకేతికత ఉపయోగించి హైడ్రోజన్ని ఇంధనంగా ఉపయోగించి రన్ అయ్యేటువంటి ట్రైన్ని మన వాళ్ళు టెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యాం కూడా. ఓకేనా? దాని యొక్క స్పీడ్, పవర్, ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే 1200 హార్స్ పవర్ ఉంది అండి. ఓకేనా? సో ఇప్పటి వరకు ఇంజన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ట్రైన్ ఇంజన్స్ ఏవైతున్నాయో, రైలు ఇంజన్లు ఏవైతున్నాయో వాటి యొక్క హార్స్ పవర్ మనం చూస్తే 500 to 600 మాత్రమే ఉన్నాయి. అర్థమైందా? సో 500 నుంచి 600 హార్స్ పవర్ వరకు ఇంజన్లు మాత్రమే వివిధ దేశాల వాళ్ళు చేయగలిగారు. బట్ మనము ఏకంగా దీని యొక్క డబల్ అమౌంట్ అంటే 1200 హార్స్ పవర్ సామర్థ్యం కలిగినటువంటి ఇంజన్లను హైడ్రోజన్ శక్తితో నడిచేటువంటి వాటిని మనం తయారు చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా భారతదేశం యొక్క స్వదేశీ సాంకేతికతో. ఇక దాని తర్వాత ఈ రైల్ ఇంజన్ని కొన్ని ప్లేసెస్ మధ్య రన్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్స్ని కొన్ని ప్లేసెస్ మధ్య మనం ట్రైల్ రన్ కింద లాంచ్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అవే జింద్ అండ్ సోనిపట్. ఓకేనా? సో జింద్ అండ్ సోనిపట్ రూట్స్ మధ్య, ఇది హర్యానా రాష్ట్రంలో. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అంశం. అవి కాక కొన్ని మన రైల్వేకి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో అవి ఒకసారి చూద్దాం. ఓకే, ద ఫస్ట్ రైల్వే వర్క్షాప్ వచ్చేసి జమలాపూర్, సో 1862లో ఏర్పాటు చేశారు. తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి బోరీబందర్, ముంబైలో ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫాస్టెస్ట్ ట్రైన్, సో భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనటువంటి ట్రైన్ ఏమో ఝాన్సీ గతిమాన్ ఎక్స్ప్రెస్గా చెప్తారు. దాని యొక్క స్పీడ్ వచ్చేసి 160 km/hతో వెళ్తూ ఉంది. న్యూఢిల్లీ నుంచి ఆగ్రా మధ్య నడుస్తూ ఉంది. తర్వాత ఇండియాస్ ఓల్డెస్ట్ వర్కింగ్ లోకోమోటివ్ ఏమో ఫెయిరీ క్వీన్గా మనం చెప్తూ ఉంటాం. క్లియర్ కదా? ఇదొక అంశం. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ర్యాన్ బిట్వీన్ ముంబై టు థానే. సో భారతదేశంలోనే మొట్టమొదటి రైలు వచ్చేసి ముంబై నుంచి థానే మధ్య నడిచింది. సో 34 kilometers దూరంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ వచ్చేసి 14,000 meters మేర ఉంది. అది పతల్పాని రైల్ టన్నెల్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇండియాస్ స్లోయెస్ట్ ట్రైన్ ఏమో నీలగిరి ఎక్స్ప్రెస్ 10 km/h అనమాట. సో గంటకి 10 kilometers మాత్రమే ప్రయాణిస్తుంది గదే నీలగిరి ఎక్స్ప్రెస్. కారణం ఏంటి అంటే అది పర్యాటక రంగానికి సంబంధించిన ట్రైన్. ఓకేనా? సో లైక్ తమిళనాడు ప్రాంతం, కేరళ ఎక్కువగా తమిళనాడులో ప్రయాణిస్తూ ఉంటుంది. సో ఆ తమిళనాడులో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ ఏరియా, హిల్ ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉంది. సో అది టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసే ట్రైన్ కాబట్టి అందుకని అంత స్లోగా పోతూ ఉంది. ఓకే, సో దాని తర్వాత ఇంకా చూస్తే ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లగ్జరీ ట్రైన్ వచ్చేసి మహారాజా ఎక్స్ప్రెస్ అండి. సో భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి రైలు ప్రయాణం వచ్చేసి దేంట్లో చేయొచ్చు, మహారాజా ఎక్స్ప్రెస్లో చేయొచ్చు.
ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ట్రైన్స్. ఇక దాని తర్వాత ఇంకా చూసుకోవాల్సి వస్తే ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే శాఖ కూడా వందే భారత్ అనేటువంటి ట్రైన్స్ని కూడా, సో వందే భారత్ అర్థమైందా. సో ఇటీవల మనం చూసుకుంటే లైక్ ఈ ట్రైన్స్ అనేటువంటివి సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య, నెక్స్ట్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య కూడా ఈ ట్రైన్స్ మనం రన్ చేస్తూ ఉన్నాము అండి. ఓకే, దాని తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ నుంచే చెన్నైకి కూడా ట్రైన్స్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇవి ట్రైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. షిప్స్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో లైక్ నరేంద్ర మోడీ గారు 3 షిప్స్లను, సో ఇండియన్ నేవల్ షిప్లను ఆయన లైక్ వర్కింగ్లో తీసుకొచ్చారు. నథింగ్ బట్ అంటే భారతదేశంలో అంబుల పొదలోకి ప్రవేశపెట్టారు. సో అంటే ఇండియన్ నేవీకి అప్పచెప్పారు. సో ఈ 3 షిప్లు కూడా భారతదేశం యొక్క భద్రత కోసం గస్తీగా అయిపోతూ ఉన్నాయి. క్లియర్ కదా. సో పిఎం మోడీ కమిషన్స్ ఐఎన్ఎస్ సూరత్, ఇండియన్ నేవల్ షిప్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అండ్ ఐఎన్ఎస్ వాగ్షీర్, టోటల్గా 3 షిప్పులు అండి. ఓకే, సో వీటిని మనము అంటే లైక్ మన యొక్క గస్తీ కోసం, భారతదేశం యొక్క ప్రొటెక్షన్ కోసం మన సముద్ర మార్గంలోకి పంపించాం. టోటల్గా 3, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ వాగ్షీరి అనేటువంటిది. దీన్ని తయారు చేసింది వాళ్ళు మాత్రము మెజగన్ డాక్ షిప్ బిల్డర్స్. సో ముంబైకి చెందినటువంటి వారు వీళ్ళు తయారు చేశారు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అంశం. సో ముంబైలోనే వీటిని మనకి ఎక్కడ పంపిస్తారు, ముంబై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ ఉంటుంది కాబట్టి అరేబియన్ సీలోకే పంపించడం జరిగింది. ఓకేనా. సో ఈ ప్రాంతాలు మొత్తం కూడా పహారగాస్తూ ఉంటాయి ఆ 3 షిప్లు. 15 జనవరి 2025లో పంపించారు. ఇంకొక అంశం జాతీయ పసుపు బోర్డు అంటాం. సో నేషనల్ టర్మరిక్ బోర్డు. సో దీనిపైన ఎటువంటి క్వశ్చన్స్ మనకు రావచ్చు అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వము నేషనల్ టర్మరిక్ బోర్డుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అనొచ్చు. సో ఏ రాష్ట్రంలో అండి? తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. సో ప్లేస్ మనం చూసుకుంటే నిజామాబాద్లో. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ ప్రాంతంలో నేషనల్ టర్మరిక్ బోర్డు, సో జాతీయ పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం జరిగింది అండి. ఓకే, సో ఇదొక అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఏర్పాటు చేసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఏర్పాటు చేశారు. ఇక దాని తర్వాత ఇదే పసుపుని గోల్డెన్ స్పైస్గా మనం పిలుస్తూ ఉంటాం. ఇదే పసుపు వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే యాంటీబయాటిక్గా యూజ్ చేస్తూ ఉంటాం. పసుపుని మనం యాంటీబయాటిక్గా యూజ్ చేస్తూ ఉంటాం, గోల్డెన్ స్పైస్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ పసుపులోనే మనకు కొన్ని రకాలు ఉన్నాయండి, 30 టైప్స్ ఉన్నాయి. సో పసుపు కొమ్ములు ఏవైతే ఉన్నాయో, పసుపు కొమ్ముల్లోనే పంటల యొక్క వంగడాలలో 30 రకాల పైన వంగడాలు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డులో పరిశోధనలు చేస్తారు. ఇంకా కొత్త వెరైటీస్ని తయారు చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. ఓకేనా. ఇక దాని తర్వాత ప్రపంచానికి కావాల్సినటువంటి పసుపు ఏదైతే ఉందో, టర్మరిక్ ఏదైతే ఉందో, అది 70% భారతదేశం నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. అర్థమైందా? అంటే సింపుల్గా నేను చెప్పాలి అంటే ప్రపంచంలో టోటల్గా 100% అనుకుంటే 70% ఆఫ్ టర్మరిక్ ఇండియాలోనే ఉంది. ఓకేనా. సో దాట్స్ వై ఇక్కడ మనకి నేషనల్ టర్మరిక్ బోర్డు పెట్టడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడో పెట్టాల్సినటువంటి బోర్డు ఇది, కానీ ఇప్పుడు పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఇట్లాంటి బోర్డ్స్ వల్ల మనకు కలిగేటువంటి యూజ్ ఏముంటుంది అంటే, ఈ టర్మరిక్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మరిక్ని, పసుపుని సంబంధించినటువంటి రీసెర్చ్ చేయవచ్చు. ఓకేనా. సో అగ్రికల్చర్, వ్యవసాయంలో పండించడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పసుపు కల్టివేషన్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. సో ఇవి నేషనల్ ఇష్యూస్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.